ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీ మండూకరుషయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. మాండక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేతంగా అధ్యయనం చేస్తుంది. అద్వైత అధ్యయన భారతి అధ్యయనం శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత మాండూక్య ప్రకరణం అయమాత్మా బ్రహ్మ. అద్వైతామృతవర్షాయ తృత్యాకాశ విహారిణే చిద్ఘనాయ ప్రసన్నాయ శంకరాయ నమో నమః. ఆగమ ప్రకరణము జీవ బ్రహ్మైక్య నిరూపణము. దీంట్లో మనము 33వ భాగంగా చూస్తున్నాము. 7వ 8వ 9వ కారికలను చూచి ఉన్నాము. ఇప్పుడు 7వ మంత్రం, ఉపనిషత్ మంత్రం రాబోతోంది. అత్యంత ముఖ్యమైన అద్భుతమైనటువంటి మంత్రము. ఆ మంత్రానికి ఉపోద్ఘాతంగా భగవత్పాదుల వారు చక్కటి అవతారిక రాసి ఉన్నారు. చతుర్థ పాద వివరణ అంటూ హెడ్డింగ్ పెట్టి వ్రాశారు ఆయన. దానిని చదువుకోవడానికి మనకు కొంచెం ప్రియాంబుల్, ఉపోద్ఘాతం కావాలి. ఆయన చెప్పేది అర్థం చేసుకోవడానికి కొంత అవగాహన అవసరం ఉన్నది. అది ఈరోజు ప్రస్తావించుకుంటాం. ఈ 7, 8, 9 కారికలను ఒక్కసారి మంత్రాలను చదువుకుందాము. రకరకాల సృష్టివాదాలను గౌడపాదులు చెప్పి ఉన్నారు. విభూతిం ప్రసవం త్వన్యే మన్యంతే సృష్టి చింతకాః స్వప్నమాయా స్వరూపేతి సృష్టిరన్యైర్వికల్పిత అంటూ భగవంతుని యొక్క విభూతులే ఈ సృష్టిగా వస్తున్నాయి అని, కొంతమంది స్వప్న స్వరూపేతిని, కొంతమంది మాయా స్వరూపేతిని, కొంతమంది అన్యైర్ సృష్టి వికల్పిత. ఇంకా కొంతమంది అన్నారా 8వ కారికలో, ఇచ్ఛా మాత్రం ప్రభో సృష్టిరితి సృష్టౌ వినిశ్చితాః కాలాత్ ప్రసూతిం భూతానాం మన్యంతే కాలచింతకాః. భగవంతుని సంకల్ప మాత్రం చేత, ఆ సత్సంకల్పం చేత సద్రూపమైనటువంటి సృష్టి కూడా జనిస్తుంది అని కొందరన్నారు. భగవంతుని ప్రసక్తే లేదండి, కాలంలో వచ్చేటటువంటి మెటీరియల్ మార్పులేనండి ఈ సృష్టి అన్నారు కాలచింతకుడు. ఆ తరువాత భగవంతుని భోగార్థము, క్రీడార్థము సృష్టించబడింది అని మరికొందరు అన్నారు. భోగార్థం సృష్టిరిత్యన్యే క్రీడార్థం ఇది చ పరే దైవశేష స్వభావో వయం ఆప్తకామస్య కా స్పృహ. 2వ లైను ఈ వాదాలన్నింటినీ రెఫ్యూట్ చేయడం. ఏషః ఈ సృష్టి, అయం ఈ దేవస్య పరమాత్మ యొక్క స్వభావ, సృష్టి లేక మాయ పరమాత్మ యొక్క స్వభావం అయ్యా. ఆప్తకాముడైనటువంటి పరమాత్మకు కాస్పృహ, ఏమి కోరికలు ఉంటాయి అంటూ రెఫ్యూట్ చేశారు. వీటి డీటెయిల్స్ మనం చూశాము. ఇప్పుడు కొంచెం వివరణ చెప్పుకుని మనము చతుర్థ పాద వివరణలోకి వెళ్తాం. ఇక్కడ ఏం చేస్తున్నారు గౌడపాదుల వారు? 4 కారికలలో 7, 8, 6, 7, 8, 9 అనేటటువంటి ఈ 4 కారికలు కూడా 6వ మంత్రంలో ఉన్నటువంటి ఈ ప్రజ్ఞాన లేక ఈశ్వరుణ్ణి విశ్లేషిస్తున్నాయి. ఈశ్వరుడు కారణమని ప్రపంచానికని, ఆయనయే కారణ శరీరి అని, ఈ విధంగా సృష్టి ఆ ఈశ్వరుని నుంచి వస్తోందని చక్కగా మనం చెప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ సృష్టి అనేది టెంపరీ యాక్సెప్టెన్సే, అత్యారోపము చేసి అపవాదము చేయడానికే కానీ నిరంతరంగా సృష్టి సత్యమని చెప్పడానికి కాదు.
వేదాంతంలో సృష్టికి ఆధారము లేదు. అంటే సృష్టి గురించి డిస్కస్ చేయడము, సృష్టిలోని అంశములు నిజమా కాదా అని వితర్కించడము, ఏ రకమైనటువంటి సృష్టి కల్పన లేక కాస్మాలజిస్టుల వ్యూ కరెక్ట్ అనేది విశ్లేషించడము వేదాంతులకు తాత్పర్యము లేదు. అంటే దే ఆర్ డిసిన్క్లైన్డ్ టు డిస్కస్ అబౌట్ ద సృష్టి బికాస్ వై దిస్ ఇస్ a form of adhyaropa, this is only an adhyasa and it is going to be refuted by adhyaropa apavada. So for this temporary భ్రాంతి కల్పితమైన ఈ సృష్టి గురించి ఎక్కువ కన్ఫ్యూషన్ ఎందుకు? ముందు క్లాసులో చూశాం. మత్స్థాని సర్వభూతాని, ఇమీడియట్లీ ఏం చెప్పారు ఆయన? మత్స్థాని సర్వభూతాని అని చెప్తూనే మయా ఇదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థిత. భూతములన్నీ నాయందే ఉన్నాయి, కానీ నేను భూతముల యందు లేను. అంటే ఏమిటనమాట? వ్యక్తరూపంగా చూస్తే భూతాలన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి, కానీ ఆయనకు ఏ విధమైన విభజన అది లేదు. నచ మత్స్థాని భూతాని అని ఇమీడియట్ నెక్స్ట్ శ్లోకంలోనే మత్స్థాని సర్వభూతాని అని చెప్పి నచ మత్స్థాని సర్వభూతాని పశ్చిమే యోగం ఐశ్వరం అంటే మే నా యొక్క యోగం ఐశ్వరం, ఓ ఈ ఈశ్వరీయ సంపదను అంటే ఈ సృష్టిని చూడవయ్యా అంటూ అక్కడ చెప్పారు. అంటే ఏమిటి? పరమాత్మ అన్ని భూతముల యందు, అన్ని భూతములు పరమాత్మ యందు ఉన్నవి. ఎప్పుడు? కార్యరూపంగా కారణం నుంచి వెలువడి సృష్టిగా అయినప్పుడు. నచమత్స్థాని భూతాని ఎప్పుడు? ఈ మాయాతీతంగా ఉన్న నిర్గుణ పరబ్రహ్మంగా చూస్తే ఆయన యందు ఈ డివిజన్స్, విభజనలు, ఈ గుణములు, ఈ వికల్పాలు లేవు. ఓకే, ఇక్కడ 6 రకాలైనటువంటి సృష్టివాదాలను చెప్పారు. విభూతిం ప్రసవం వన్యే మన్యంతే సృష్టి చింతక. సృష్టి చింతకులు అన్యే ఇతరులు మన్యంతే అనుకుంటారు. ఏమి అనుకుంటారు? విభూతిం ప్రసవం, భగవంతుని యొక్క విభూతులే, భగవంతుని యొక్క విస్తారమే మహిమయై సృష్టి. ఇంకొంతమంది ఏంటంటున్నారు? స్వప్నమాయా స్వరూపేతి, స్వప్న స్వరూపేతి మాయా స్వరూపేతి సృష్టిరన్యైర్వికల్పిత. ఈ సృష్టి స్వప్నము వంటిది, మాయ వంటిది, కానీ పరమాత్మ యొక్క స్వప్నము పరమాత్మ వలె నిత్యము అంటున్నారు వాళ్ళు. అంటే సృష్టి సత్యం అంటున్నారు. ఇచ్ఛామాత్రం ప్రభో సృష్టి ఇది సృష్టౌ వినిశ్చిత. పరమాత్మ యొక్క సత్సంకల్పము, ఆ సంకల్పము వలన ఆయనే సత్స్వరూపము, ఆయన సంకల్పము కూడా సత్, కాబట్టి సృష్టి సత్ అంటూ సత్కార్యవాదులు కొంతమంది అంటున్నారు. కాలాత్ ప్రసూతిం భూతానాం మన్యంతే కాలచింతక. కాలంలో మా మెటీరియల్లో వచ్చే మార్పులేనండి ద మూమెంట్ ఆఫ్ మ్యాటర్ ఇన్ టైమ్ ఈజ్ క్రియేషన్ అంటూ సృష్టి కాలచింతకులు, జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మేవాళ్ళు లేక డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ వాళ్ళు అంటున్నారు. భోగార్థం సృష్టిరిత్యన్యే, అంటే భోగము కోసం ఈశ్వరుడు సృష్టించాడండి. తనకు అనుభవాలు కొరతపడ్డాయి, ఆయనకు అనుభవాలు తక్కువగా ఉన్నాయి, ఇంకేదో కొత్తగా అనుభవించాలి అని మనం ఎలాగో అనుభవించాలని ఇల్లు కట్టుకుని దాంట్లో గృహప్రవేశం చేసి అనుభవిస్తూ ఉంటాము. అనుభవించాలని బట్టలు కొనుక్కొని కొత్త బట్టలు వేసుకొని ఫ్యాన్సీగా తిరుగుతూ ఉంటాము. అదేవిధంగా ఈశ్వరుడు కూడా ఈ భోగార్థం సృష్టిరీత్యాన్ని అతని భోగము కొరకు సృష్టించాడు అన్నారు కొందరు. లేదండి, ఆయనకి భోగాలు అక్కర్లేదు, ఆయన కర్తకాడు భోక్తకాడు, కానీ ఆడుకోవాలి, కొంచెం ఆయనకి బోర్ కొట్టింది, ఆడుకోవడానికి క్రీడార్థం ఫర్ స్పోర్ట్ లీలా సృష్టి అంటూ కొంతమంది. వీటన్నిటినీ ఒక్క 2 మాటలలో ఆయన రెఫ్యూట్ చేశారు. ఏమిటా 2 మాటలు? దేవస్యైష స్వభావ అయం, అయం దేవస్య ఏష సృష్టి స్వభావ. పరమాత్మ యొక్క స్వభావము సృష్టి లేక మాయ, పరమాత్మ యొక్క స్వరూపము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. స్వరూపము ఒక పక్క, ఈ స్వభావము ఒక పక్క ఉన్నట్టే ఒకే కాయిన్ లాంటివి. స్వభావం అనగానే ఇన్సెపరబుల్ ఫ్రమ్ ద బ్రహ్మ. మాయా లేక సృష్టి లేక ఈ భ్రాంతి, ఈ వ్యావహారిక సత్తా ఉన్నటువంటి సృష్టి అంతా కూడా స్వభావం అయితే
పారమార్థికమైనటువంటి నిర్గుణ పరమాత్మ తత్వము దేవుని యొక్క అంటే పరమాత్మ యొక్క స్వరూపము. ఇంకో మాట కూడా అన్నారు, చాలా పవర్ఫుల్. ఆప్తకామస్య కాస్పృహ. బృహదారణ్యకం ఘోషిస్తోంది, ఆత్మ లేక బ్రహ్మ పూర్ణకామము, ఆప్తకామము, అకామము, నిష్కామము. అంటే ఏ విధమైనటువంటి డిజైర్స్ ఉండే అవకాశం లేదు. అటువంటి ఏకత్వమైనటువంటి ఏకమేవ అద్వయం బ్రహ్మ అనే దానిలో స్పృహ, డిజైర్ కా ఎక్కడిది? ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ భోగార్థ, క్రీడార్థ, సంకల్ప అండ్ ఆల్ దట్. సో ఆల్ ద సృష్టివాదాస్ విచ్ దీస్ పీపుల్ హ్యావ్ said have been negated left and right. By whom? By Gaudapadacharya and also his Shishya Shankara Bhagavad Pada in the Bhashya. So all these theories don't work, brother. Then what is the theory? What is the Vedanta viewpoint? Vedanta viewpoint is సృష్టి అనేటటువంటిది ఏష దేవస్య స్వభావ. ఏష ఈ సృష్టి, అయం దేవస్య ఈ దేవుని యొక్క, ఈ పరమాత్మ యొక్క స్వభావము. It is a very important statement in Vedanta, and no other Upanishad teaches that Maya is the Swabhava of the Param. This is the only Upanishad which says that. And this is the ultimate. Bhagavan does not produce the world afresh. క్రొత్తగా పరమాత్మ సృష్టిని, ఏది ప్రపంచాన్ని సృష్టించిన అక్కరలేదు. ఆయన యొక్క స్వభావంగా అతనిలో భాగంగా ఉంటూనే ఉంది. అయితే మరి సృష్టి ప్రళయం అయిపోతుందండి. ఆ ప్రళయం అయిపోవడం అంటే అవ్యక్తంలోకి పోవడం, మళ్ళీ ప్రసవం అవడం అంటే ప్రభవించడం, అంటే ప్రకటమవడం, అంటే వ్యక్తం అవడం. జస్ట్ లైక్ మనం రాత్రిపూట నిద్రించినప్పుడు సకల ప్రపంచము నా యొక్క చుట్టుపట్ల ఉన్నటువంటి నాది అనుకునే అన్ని వస్తువులు విశ్వము లయమైపోయాయి. ప్రొద్దున లేవంగానే మళ్ళీ ప్రసవం అయ్యాయి, అంటే ప్రభవం అయ్యాయి, పుట్టాయి. అంటే చిన్న వ్యష్టి లెవెల్లో అవుతే లయము నిద్ర అంటున్నాము, పరమాత్మ లెవెల్లో అవుతే యోగ నిద్ర ప్రళయము అంటున్నాం. అంటే కారణ రూపంలోనైనా సరే సృష్టి ఉండనే ఉన్నది. అదే సత్కార్యవాదం కదా. కారణము సత్, దాని నుంచి వచ్చే కార్యము కూడా దాని నుంచి వస్తున్నది. కానీ ఇక్కడ కార్యము సత్ అనకుండా మిథ్యా కార్యవాదంగా మనం చెప్పుకుంటాం. సత్కార్యవాదులు ఏంటంటారు? కారణం సత్, కార్యము సత్, కారణం ప్రధానము, దాని నుంచి వచ్చేటువంటి సృష్టి కూడా సత్. ఇక్కడ కారణం సత్, ఎందుకంటే ఆ పరబ్రహ్మతోనే ఉన్నది. ఆ కారణం అనేది అది లేకపోవడం అంటూ లేదు, దానికి లుప్తం కాదు. ఒకసారి అవ్యక్తంగా ఉంటుంది, ఒకసారి వ్యక్తంగా ఉంటుంది. దానికోసం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఈ వ్యక్తావ్యక్తములు అనేటటువంటి వచ్చిపోయేవి కాబట్టి ఇది పరమాత్మ లేనిదే, స్వతంత్ర ప్రతిపత్తి లేనివి కాబట్టి, ఇవి దేశకాల వస్తు పరిచ్ఛిన్నత కలిగి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ వ్యావహారికము. రాష్ట్రం డిఫైన్ చేసుకున్నాం. వ్యావహారిక సత్తా అంటే ఏమిటి? వ్యావహారిక సత్తా అనగా స్వతంత్ర ప్రతిపత్తి లేనిది, పరతంత్రమైనది, చైతన్యము మీద ఆధారపడి ఉన్నది. నాకు తెలుస్తూనే ఉంది, నా చైతన్యము ఇంద్రియాల ద్వారా ప్రకటమైనప్పుడు సృష్టి ఉన్నది, నా చైతన్యము ఇంద్రియాలు మనస్సు ద్వారా ప్రొజెక్ట్ కానప్పుడు నిద్రలో నాకు సృష్టి లేదు. అంటే చైతన్యం ఉంటేనే సృష్టి ఉంది, చైతన్యం లేకపోతే సృష్టి లేదు. అంటే ఇది పరతంత్రము, స్వతంత్రము కాదు సృష్టి. రెండవది, ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కనిపిస్తుంది. ఒకే వ్యక్తి, ఒకే అనుభవము ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి విధంగా గోచరిస్తుంది. అంచేత దేశ కాల వస్తు పరిచ్ఛిన్నత కలిగి ఉన్నది. రెండవది, నిత్యము మార్పు దీని ప్రధాన లక్షణము. ఈ మార్పు అనేటువంటి దీనిలో ఉండడం వలన ఈ మూడు లక్షణాలు ఉన్నాయి. ఇది వ్యావహారికము కానీ పారమార్థిక సత్తా కాదు. తెలుసుకోవలసింది ఏంటంటే, వ్యావహారికమన్నా, భ్రాంతి అన్నా, మాయ అన్నా, అవిద్య అన్నా, పరమాత్మ యొక్క స్వభావం అన్నా ఒక్కటే. స్వభావము ఈజ్ ఈక్వల్ టు మాయా, ఈజ్ ఈక్వల్ టు సృష్టి, ఈజ్ ఈక్వల్ టు భ్రాంతి, ఈజ్ ఈక్వల్ టు వ్యవహార్. ఓకే, వాట్ ఈస్ ది గౌడపాదాస్ కన్క్లూజన్? సృష్టి సర్వదా అస్తి. సృష్టి అనేది ఎప్పుడూ ఉంది. వేరే సృష్టి అనేది జరగక్కరలేదు, అది పుట్టక్కరలేదు. మరి ఎప్పుడూ ఉంటే మరి ప్రళయం అంటున్నారు. అదే నాన్న,
అది అవ్యక్తంలోకి పోవడాన్నే ప్రళయం అంటాము. వ్యక్తం అవడాన్ని నువ్వు సృష్టి అని పేరు పెట్టుకున్నావు. అంతకన్నా ఇంకే లేదు. ఓహో! అలా అయితే నాకు ఒక ప్రాబ్లం ఉంది సార్ అన్నాడు శిష్యుడు. ఏమిటి? పరమాత్మ ఎంత నిత్యమో ఈ మాయాలేక సృష్టి అంత నిత్యము అంటే దెర్ ఇస్ ఎ ట్రాప్ నౌ. ద్వైతంలో పడుతున్నామా? పరమాత్మ యొక్క పారమార్థిక సత్తా, ఇక్కడ ఇంకొక ప్యారలల్ రియాలిటీ ఒకటి కల్పించి సృష్టి కూడా ఉన్నది అని చెప్తే ద్వైతం వస్తుంది కదా మై డియర్. అది పారమార్థిక సత్తా, ఇది వ్యావహారిక సత్తా. వ్యావహారిక సత్తా పారమార్థిక సత్తా మీదనే ఆధారపడి ఉన్నది. పారమార్థిక సత్తా లేనిదే వ్యవహారిక సత్తా లేదు. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ సత్తా నెంబర్ టూ. దిస్ ఈజ్ ఓన్లీ ఏ ఈజ్ ద పారమార్థిక సత్తా. బి ఆల్సో ఈజ్ పారమార్థిక సత్తా పార్ట్ ఓన్లీ. దెర్ ఇస్ నో సెపరేట్ బి ఆర్ టూ. దెర్ ఇస్ నో ద్వైత ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ వే ఆఫ్ అండర్స్టాండింగ్. ఓకే, సో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద వరల్డ్ డస్ నాట్ బిలాంగ్ టు ద వరల్డ్. ప్రపంచానికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. దాని తాలూకా ఉనికి, అస్తిత్వము పరబ్రహ్మం మీదే ఆధారపడి ఉన్నది. వరల్డ్కి ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ అయ్యే ఛాన్స్ లేదు. ఇట్ కెనాట్ బి కౌంటెడ్ యాజ్ నెంబర్ టూ రియాలిటీ. ఇట్ ఇస్ ఓన్లీ ఏ వ్యావహారిక రియాలిటీ. సపోజ్ నేను అడిగాను అనుకోండి, కమల గారు మిమ్మల్ని, ఒక కుండ ఉన్నది, మట్టి కుండ. అక్కడ మట్టి కుండ అని రెండు అంశాలు ఉన్నాయా, లేక ఒక అంశం ఉన్నదా? పేరుగా చూస్తే కొండ అంటున్నాము, కారణమైనటువంటి మట్టియే ఉన్నది కదా. క్లే అండ్ పాట్ ఆర్ నాట్ టూ సెపరేట్ ఎంటిటీస్. దేర్ ఆర్ టూ మియర్ వర్డ్స్, బట్ ద తత్వ ఈజ్ ఓన్లీ వన్. లైక్ దట్ సృష్టి పరమాత్మ అనే రెండు రకాలుగా మనం మాట్లాడుతున్నప్పటికీ ఈ సృష్టి అనేటటువంటిది ఆ తత్వమైన పరమాత్మ మీద ఎలాగైతే ఈ పాట్ అనేది క్లే అనే దాని మీద డిపెండ్ అయి ఉన్నదో, అలాగే ఇది కూడాను దీనికి వ్యావహారిక సత్తాయే ఉన్నది. పారమార్థిక సత్తా సృష్టికి లేదు. ఇది క్రిస్టల్ క్లియర్గా అర్థం కావాలి. సో ది కాన్షియస్నెస్ ఏమిటంటున్నారు? స్వరూపం ఆఫ్ ది బ్రహ్మ. ది మాయని ఏంటంటున్నారు? సృష్టిని స్వభావం ఆఫ్ ది బ్రహ్మ. రెండూ అనాదియే, రెండూ అనంతమే. పరబ్రహ్మ ఎంత ఆదియో మాయ కూడా అంత ఆదియే. పరబ్రహ్మ ఏ విధముగా అనంతమో మాయ కూడా ఆ విధముగా అనంతమే. అయితే మరి మాయకు అంతం లేదా? దాని గురించి మాట్లాడవలసి ఉన్నది. ఆనంద స్వరూపము, సత్స్వరూపము, చిత్స్వరూపము, సజ్జిదానందం అనేటటువంటివి స్వరూప లక్షణములు. మాయా అనేటటువంటిది స్వభావ లక్షణము. పారమార్థిక సత్తా, వ్యావహారిక సత్తా, రెండిటికి డిఫరెన్స్ తెలుసుకోవాలి. వ్యావహారిక సత్తా అంటే చాలాసార్లు డిఫైన్ చేసి చెప్పాను. ఆ వ్యావహారిక సత్తా అనేదే మాయా లేక సృష్టి. సృష్టిరూప ప్రపంచ దేవస్య ఏష ప్రపంచ అన్నమాట. ఏష అన్నారు. ఏష దేవస్య, అయం దేవస్య, ఏష స్వభావ. ఏష ఈ సృష్టి, అయం దేవస్య ఈ దేవుని యొక్క స్వభావము. స్వభావం అనగానే అగ్ని నుంచి వేడిమిని, చంద్రుని నుంచి చల్లదనాన్ని, నీరు నుండి తేమను ఏ విధముగా స్వభావమును వేరు చేయలేము, పరమాత్మ నుండి మాయను వేరు చేసి చూడడానికి వీలు అవ్వదు. మాయా ఈజ్ వాట్? మాయా హ్యాస్ గాట్ పరిణామి నిత్యత్వం. టెక్నికల్ వర్డ్ ఫర్ మాయా ఈజ్ పరిణామీ నిత్యత్వం, కూటస్థ నిత్యత్వం. పరమాత్మ ఏ మార్పు, అవ్యయము, కూటస్థము, అనిర్వచనీయము, అసంగము, నిర్లిప్తమైనటువంటి పరమాత్మ కూటస్థ నిత్యత్వం. నిత్యం మారుతూ పరమాత్మ మీద డిపెండ్ అయి ఉన్నటువంటి పరతంత్రమైనటువంటి దేశకాల వస్తు పరిచ్ఛిన్నమైనటువంటి, ఒకప్పుడు వ్యక్తంగాను ఒకప్పుడు అవ్యక్తంగాను ఉంటున్నటువంటి సృష్టి లేక మాయ అనేదానిని పరిణామీ నిత్యత్వము. నౌ మిస్ట్ అండర్స్టాండ్ దీస్ టూ టెక్నికల్ వర్డ్స్. కూటస్థ నిత్యత్వము, పరిణామి నిత్యత్వం. ఓకే, కదా మనకి అథశ్చోర్థం ప్రసృత తస్య శాఖ గుణ ప్రవృద్ధ విషయ ప్రవాలా అథశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ సంసారం అనేటటువంటి వటవృక్షము, రావి చెట్టు గుణ ప్రవృద్ధ,
విషయ ప్రవాల, గుణముల చేత వృద్ధి చెందుతుంది. విషయములే దాని యొక్క మొగ్గలు. అథశ్చ మూలాని అనుసంతతాని, కంటిన్యూషన్ అలా ఉంటూనే ఉంటుంది. నా అంతో నా చాదిర్ నచ సంప్రతిష్ట, నరూపమస్యేహ తదోపలభ్యతే. ఈ మాయా లేక ఈ సృష్టి అనేటటువంటిది కనిపిస్తున్న నామరూపాలుగా ఉన్నప్పటికీ దీనికి అంతము గాని ఆది గాని లేవు. అశ్వత్థం ఏనం, రేపు ఉంటుందా ఉండదా అనేటటువంటి వచ్చిపోయే లక్షణాలున్న ఆగమాపై లక్షణాలున్న ఈ సృష్టి సువిరూఢ మూలం, చాలా గట్టిగా వేళ్ళు కలిగినటువంటిది. అంత ఈజీగా అది ఊడదురా నాన్న. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా, సంగం అనేటటువంటి శస్త్రంతో ఈ పారమార్థిక సత్యాన్ని తెలుసుకొని వ్యావహారిక సత్యమైనటువంటి ఈ సృష్టి యందు మనసు పెట్టి విశ్లేషణ చేసి బాగుంది బాగులేదు, మంచిది చెడ్డది, నాది నాది కాదు అంటూ నీవు కన్ఫ్యూషన్లో పడవద్దు అన్నారు. అది ఓకే. దేర్ఫోర్ నా అంతో నా చాదిర్ నచ సంప్రతిష్ట. దెన్ మాయకు మరి అంతం లేదా? పరమాత్మ యొక్క స్వభావం అవుతే పరమాత్మకి అంతం లేదు, మరి మాయకు అంతం ఉన్నదా లేదా? మాయకు అంతం అంటే ఏమిటి? మాయ యొక్క భ్రాంతి తత్వాన్ని తెలుసుకోవడం. ఇది మాయా లేక భ్రాంతి లేక వ్యవహారిక సత్తా లేక కల్పన లేక ఉండిపోయేది, ఇది నిరంతరం కాదు, నేను నా స్వరూపం ఇది కాదు అని తెలుసుకోవడమే మా యొక్క అంతం అని చెప్పడం తప్ప దేర్ ఇస్ నో ఫిజికల్ ఎండ్ ఫర్ ద మాయా, జస్ట్ లైక్ ద బ్రహ్మన్. యాజ్ లాంగ్ యాజ్ ద బ్రహ్మన్ ఈజ్ దేర్, సో లాంగ్ విల్ బి ద మాయా. బ్రహ్మన్ విల్ బి హౌ లాంగ్? వీ కాంట్ సే. ఈజ్ దేర్, హీ విల్ బి దేర్ అండ్ హీ వాస్ దేర్. అలాగే ఈ సృష్టి లేక ఈ మాయ కూడా ఏదర్ వ్యక్తంగా కానీ అవ్యక్తంగా కానీ ఉంటుంది. మాయ అంతం అవడం అనేది ఏం చెప్తారంటే ఇది ఇది పారమార్థిక సత్తా లేనిది, వ్యావహారిక సత్తా మాత్రమే కలిగి ఉంది. త్రికాలములతో పరిచ్ఛిన్నమైనది, పరతంత్రమైనది, నిత్యము వికారిత్వాన్ని కలిగి ఉన్నది అని తెలుసుకొని దీని యందు ఆదరము లేకుండా ఉండడమే, దట్ ఈస్ కాల్డ్ ఫాల్సిఫికేషన్ ఆఫ్ మాయ ఆర్ సో కాల్డ్ ఎండ్ ఆఫ్ మాయ. You understand? There is no easiness of its own for the Maya. Easiness అంటే అస్తిత్వం, ఉనికి. మాయకు తనకు సొంతంగా అస్తిత్వము లేదు. ఫిగరేటివ్లీ యూ కెన్ సే ద మాయా హ్యాస్ ఎండెడ్ ఫర్ ద జ్ఞాని. మీన్స్ వాట్? He sees the world continues to exist. ప్రపంచంలోని అన్ని మార్పులు, వేడి శీతలము, గొప్ప చిన్న పెద్ద అన్ని రకాల రంగులు, వ్యవహారాలు, విభిన్నత పోతూనే ఉంటుంది జ్ఞానికి కూడా. కానీ ఏ విధముగా స్వప్నంలో ఉన్నటువంటి విషయములు సత్యము కాదని, అవి భ్రాంతి అని వాటి మీద మనసు పెట్టి వితర్కించుకోము, అదేవిధంగా జ్ఞానం కలిగిన వారు, ఆత్మజ్ఞాని ఈ యొక్క సృష్టి పైన ఏ విధమైన ఆదరము చూపడు. ఎసెన్షియలీ ద సృష్టి ఇస్ ఆల్వేస్ దేర్, ఎయిదర్ ఇన్ ద వ్యక్త స్టేట్ or in the avyakta state. The best example is our Sushupti. In the Sushupti, in the avyakta state, the entire world, including myself, so-called the body, everything has disappeared. Next day morning, everything has appeared. అందుకే ఈ సృష్టిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలతో ఆ నిర్గుణ పరబ్రహ్మానికి అంటు లేదు. నమే కర్మాణి లింపంతి, నమే కర్మఫలే స్పృహ, ఈతియో మాం అభిజానాతి కర్మభిర్ నసబధ్యతే అంటూ నేర్చుకున్నాం కదా. శ్లోకం కూడా ఉండి ఉండొచ్చు. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇది మాం, ఈ విధముగా మాం నన్ను. ఎక్కడైనా భగవద్గీతలో మాము మేమయి అని కనిపిస్తే పరబ్రహ్మవాచకమే. ఎందుకది? భగవాను వాచ కాబట్టి. యో అభిజానాతి, ఎవరు చక్కగా తెలుసుకుంటారో, సహా అతడు కర్మభి, వారు చేసే కర్మల చేత నబధ్యతే, బంధింపబడడు. ఎందుకు? ఆయన పరతత్వాన్ని తెలుసుకొని వ్యావహారిక సత్తాన్ని గ్రహించి మాయకొక ఫిగరేటివ్ ఎండ్ తీసుకుని వచ్చాడు కాబట్టి. చాతుర్వర్ణ్యం
మయా సృష్టం గుణకర్మ విభాగశ. నేనేనయ్యా గుణాలను బట్టి కర్మలను బట్టి రకరకాల వర్ణాలని సృష్టించాను. తస్య కర్తారమపి మాం విద్ధి అకర్తారం అవ్యయం. నేనేం చేయలేదయ్యా. నేను చేశాను అంటున్నాడు వ్యవహారికంగా, నేనేం చేయలేదు అంటున్నారు పారమార్థికంగా. అంటే కెమెరా ఎటు పెట్టావు, పారమార్థికం వైపు పెడితే తస్య కర్తారం అపి మాం విద్ధి అకర్తారం అవ్యయం. వ్యవహారం వైపు ఈ విశ్లేషణ వైపు వికల్పాల వైపు పెడితే మయా సృష్టం గుణకర్మ విభాగశ అంటూ చెప్పవచ్చు. ఓకే, ఇంకా ఇంకొంచెం వివరించుకుని చతుర్థ పాద భాష్యంలోకి వెళదాం. ఓకే, సో ఇంతవరకు అర్థమైంది అనుకుంటాను. సో అయితే భగవంతునికి ఈ మాయ నుంచి వేర్పాటు లేదా? ఎప్పుడూ ఆయన మాయతో ఉండాల్సిందేనా? ఆయన వేర్పడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు? ఆయన మాయ అనేటటువంటిది దానికి నిజమైన తత్వం లేదని ఆయనకు తెలుసు కాబట్టి, ఆయన కేవల చైతన్య స్వరూపం కాబట్టి మాయ నుంచి విడివడే పని పరమాత్మకు లేదు. అలాగే ఏ జ్ఞాని అయితే పరమాత్మ తత్వాన్ని పారమార్థిక సత్తాన్ని తెలుసుకుంటారో వారు మాయ నుంచి వేరే విడివడక్కరలేదు. లైట్ వేస్తే చాలు, చీకటి అదే పోతుంది. వేరే ప్రయత్నం చేసి వాక్యూమ్ క్లీనర్ తెచ్చి చీకటిని సక్ చేసి చీపురుతో తుడవనక్కరలేదు. ఓకే, సో భగవత్పాద హ్యాస్ క్లోజ్డ్ ద డిస్కషన్. డోంట్ ఆస్క్ టూ మెనీ క్వశ్చన్స్ అబౌట్ దట్ స్నేక్ విచ్ ఈజ్ ఏ భ్రాంతి సర్ప. ఆ భ్రాంతి సర్పము మీద అది ఎర్రగా ఉందా, గోధుమ రంగులో ఉందా, ముసగొడుతోందా, పడగెత్తిందా, కూరలు చూపిస్తోందా, కట్లపామా, విషపామా, అయితే విషం లేనిదా, నాన్ పాయిజనసా అనే డిస్కషన్ ఎందుకురా? ఆ పాము లేదనేటటువంటి విషయాన్ని, అది భ్రాంతి అనే విషయాన్ని గ్రహించి అక్కడ నిజమైనటువంటి సత్తా అయిన త్రాడును తెలుసుకోవడమే కదా నీ యొక్క పని. అందుకని అన్నెసరిగా వాటి మీద కన్ఫ్యూజ్ అవ్వకు అంటూ చెప్పారు. ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి అవగాహనలు వస్తున్నాయి. కొంచెం ఇంటరాక్టివ్గా ఉంటుంది. మీరు కొంచెం ఆన్సర్ చేస్తూ ఉండండి, నాగరత్నం గారు కానీ లేకపోతే మన కమల గారు కానీ. అమూల్యకు కూడా ఓపెన్ చేస్తాను, అమూల్య కూడా అవకాశం ఇస్తాను, కోహోస్ట్. అలాగో మోహన్ రావు గారు కూడా కోహోస్ట్. చూడొచ్చు, ఎవరన్నా అడగచ్చు. 6వ మంత్రంలో ఏం నేర్చుకున్నాము? కారణ అవస్థలో ఉంటుంది, మనం సుషుప్తిలో నేర్చుకున్నాం. సుషుప్తి అంటే కారణావస్థ. ఎందుకు కారణావస్థ అన్నాము? అప్పుడు మన తాలూకా ఇంద్రియ అనుభవాలు, మహోద్రేకాలు, మనోవేదనలు ఏవీ లేవు. నా కంచన కామం కామయతే, నా కంచన స్వప్నం పశ్యతి. అంది కారణం తాలూకా నిర్వచనమే అది. కారణం అంటే ఏమిటి? అవ్యక్త స్థితినే కారణం అంటాము. ఏదైతే బీజరూపంగా విత్తనంగా ఉన్నదో అది వృక్షమునకు కారణము. అదే విషయాన్ని ఇక్కడ జగత్తుకు తీసుకొస్తే, జగత్తులో నిద్ర అంటే ప్రళయము, వ్యష్టిలో నిద్ర అంటే సుషుప్తి. సమష్టి నిద్ర ప్రళయము, వ్యష్టి నిద్ర సుషుప్తి. భగవంతుని నిద్రని యోగ నిద్ర అంటారు, మన నిద్రని సుషుప్తి అంటారు. లయము నిద్ర అనేటటువంటివి వ్యష్టి విషయంలో పర్యాయ పదాలు, ప్రళయం యోగ నిద్ర అనేటటువంటివి సమష్టి విషయంలో అవి పర్యాయ పదాలు. రెండు సేమ్. ప్రళయం అన్నా యోగ నిద్ర అన్నా, లయం అన్నా నిద్ర అన్నా, వ్యష్టిలో లయం నిద్ర, ప్రళయం యోగ నిద్ర అనేది పరమ. సమష్టి పరంగా ప్రళయంలో జగత్తు లేదనకూడదు. జగత్తు అవ్యక్త స్థితిలో ఉంది. జగత్తు లయం అయిపోయిందండి అంటే పరమాత్మలో లీనమవుతుందని చెప్తున్నాం కదా. అంటే అవ్యక్తంగా ఉండనే ఉన్నది. దానినే అంతర్యామి అంటున్నాము. ఈశ్వర అంతర్యామి అంటూ 6వ కారికలో 6వ మంత్రంలో నేర్చుకున్నాం. అంటే ఈశ్వరుడు అంటే ఏమిటి? చైతన్యము ప్లస్ అవ్యక్త జగత్తు. వాట్ ఈజ్ ఈశ్వర? కారణ శరీరం. కారణ శరీరం అంటే ఏమిటి? చైతన్యం ఎలాగనూ ఉండనే ఉంది, అవ్యక్త జగత్తు కూడా ఆయనతో ఉంది. చైతన్యం ప్లస్ అవ్యక్త జగత్తు ఈజ్ ఈక్వల్ టు కారణ ఈశ్వరుడు. జగత్తు అయితే మరేమిటండి? వ్యక్తమవుతే అది కార్యము. వ్యక్తమైనటువంటి జగత్తు ఏదైనా స్వప్నము కానీ జాగ్రత్త కానీ కార్యములు. సుషుప్తి లేక అవ్యక్త జగత్తు కారణస్థితి అంటూ నేర్చుకున్నాం. ఓకే, గౌడపాదాచార్యుల వారు ఒక పెద్ద రివల్యూషనరీ స్టేట్మెంట్స్ తీసుకొస్తున్నారు.
ఈ ఈ ఉపనిషత్తులు సృష్టి ప్రకరణాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి పడేస్తుంది. ఆయన గట్టిగా చెప్తున్నది నొక్కి వక్కాణించేది ఏమిటంటే సృష్టి అనే పదమే తప్పు లేక పొరపాటు. పొరపాటు మీద అల్లినటువంటి సృష్టివాదాన్ని నువ్వు కానీ తీసుకుని ఉంటే అది ఇలా జరిగిందా అలా జరిగిందా, ముందేమో ఆకాశం వచ్చిందా, త్రయీకరణమా పంచీకరణమా, అణువుల నుంచి వచ్చిందా కణాల నుంచి వచ్చిందా, కాలం మార్పు వల్ల వచ్చిందా అనే కన్ఫ్యూషన్స్ అన్నీ అక్కర్లేదురా. తార్కికంగా చూస్తే అసలు సృష్టే జరగలేదు. సైన్స్ ఏం చెప్తుంది? మ్యాటర్ కెన్ neither బి క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్. ఇట్ ఈస్ ఓన్లీ ఏ మోడిఫికేషన్ ఆఫ్ ద మ్యాటర్ ఇన్ టైమ్. సృష్టి ఈజ్ ది మూమెంట్ ఆఫ్ మ్యాటర్ ఇన్ టైమ్. దట్స్ ఆల్ సైన్స్ సేస్. నో మ్యాటర్ ఇస్ క్రియేటెడ్, మ్యాటర్ కెనాట్ బి డిస్ట్రాయిడ్. ఓ వడ్రంగి ఆయన ఉన్నారు. ఆయన ఒక కేజీ బరువు ఉన్నటువంటి ఒక బల్లను తయారు చేశారు. చిన్న బల్ల, కేజీ ఉంది అది. ఆ బల్లను సృష్టించాడు. సృష్టించాడంటే ఏమిటి? చెక్క తీసుకున్నాడు. కేజీ బరువు ఉన్నటువంటి బల్ల తయారవడానికి 2 కేజీలు చెక్కను తీసుకుని బల్ల ఆకారంతో చెక్కి అక్కర్లేని భాగాన్ని తీసివేస్తే దానికి కొత్త రూపం ఇచ్చి ఇగో ఇది బల్ల అంటే ఈ బల్ల అనే నామాన్ని తగిలించాడు. ఇంతవరకు బల్లగా మనం మాట్లాడుతున్నది ఏమిటి? ఆ చెక్క నుంచే పుట్టింది, కొత్తగా ఏం సృష్టి జరగలేదు. ఆ చెక్కయే ఆ వుడ్డే మాడిఫై అయ్యి ఇక్కడ బల్ల అనే రూపాంతరాన్ని పొందింది. ఒక శిల్పి ఉన్నాడు. ఆయన కృష్ణుని విగ్రహాన్ని శిల్పంలో సృష్టించలేదు. అక్కడ అనవసరమైనటువంటి భాగాలు ఆ రాయిలో ఉన్నవి తీసేస్తే కృష్ణ విగ్రహం అదే బయటపడింది. అదే అన్నాడు గ్రేట్ పెయింటర్ మైకెల్ ఆంజలియో, నేనేమి కొత్తగా ఇవేమి ఈ శిల్పం సృష్టించలేదు. శిల్పి స్కల్ప్టరు అక్కడ ఉన్నటువంటి అక్కర్లేని భాగాలను తీసివేస్తే ఆ శిల్పాలు అవే బయటపడ్డాయి. ఏంటన్నమాట? ఇక్కడ ఉన్నవి 2 ఉన్నాయి అనుకోవడానికి. ఒకటి చైతన్యము, 2 పదార్థము. చైతన్యం సర్వవ్యాపకము, లుప్తము కానిది, 3 కాలాలలో ఉండేది, నిత్యము, సత్యము, అవ్యయము, కూటస్థము. దాన్ని సృష్టించాల్సిన పనే లేదు. మరి పదార్థాన్ని సృష్టించాలి కదా, అది సృష్టించబడదు. నో మ్యాటర్ కెన్ బి క్రియేటెడ్, నో మ్యాటర్ కెన్ బి డిస్ట్రాయిడ్. సో అంచేత చైతన్యము సృష్టించిన అవసరం లేదు, పదార్థానికి సృష్టించబడలేదు. ఏది సృష్టించబడకపోతే సృష్టి జరిగిందని ఎలా అంటారు? దీనినే గౌడపాదుల వారు ఇంకా చాలా డీప్గా 7వ కారికను బేస్ చేసుకుని, సరే 7వ మంత్రము నా అంతఃప్రజ్ఞ నా బహిష్ప్రజ్ఞ అనే తలమానికమైన మంత్రాన్ని బేస్ చేసుకుని 200 కారికలు పైచిలుకు వ్రాసి ఉన్నారు. దీనినే అజాతివాదం అంటారు. అసలు సృష్టే జరగలేదు, నువ్వు తప్పుడు అవగాహనతో కొన్ని ప్రశ్నలు సృష్టించుకుంటున్నావు. భగవంతుడు ఎప్పుడు సృష్టించాడు, దీనికి ఆది ఎక్కడ, అంతం ఎక్కడ, ఎలా సృష్టించాడు, ఏ పదార్థాలతో సృష్టించాడు, ఏ ఉపకరణాలతో సృష్టించాడు, నన్నెందుకు ఈ విధంగా ఇంపవరిష్డ్గా సృష్టించాడు, నన్నెందుకు పనిగట్టుకొని బాధలు పెడుతున్నాడు అంటూ పనికి మాలిన ప్రశ్నలు వేయకు. వేదాంతము ఇక్కడ ఎలా, ఎక్కడ, ఎప్పుడు అనే ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి ఆసక్తి చూపదు. వేదాంతానికి జవాబు తెలియక కాదు, ఈ ప్రశ్నలు మన తప్పుడు అవగాహన వలన వచ్చినవి అని చెప్పడానికే. ఎప్పుడూ సృష్టి అనేది ఏది వ్యక్తంలో కానీ అవ్యక్తంలో కానీ ఉండే ఉంటుంది. నువ్వుల నూనె కావాలి మనకు. నువ్వులు తీసుకున్నారు, నువ్వుల గింజల నూనె ఉందా? ఉందా అండి కమల గారు? నువ్వుల గింజలు ఉన్నాయి, అందులో నూనె ఉందా లేదా? ప్రయత్నిస్తే వస్తుంది. అంటే కారణ రూపంగా నూనె అక్కడే ఉంది. ఆ గింజలను నలగొట్టి బయటగా తీస్తే, అలాగే నాగరత్నం గారి విత్తనం లోపల చెట్టు ఉన్నదా లేదా? చెట్టు సరి అయినటువంటి పరిస్థితులు కల్పిస్తే, భూమి ఉండి, నీరు ఉండి, గాలి ఉండి, ఆక్సిజన్ ఉంటే చెట్టు అనేది ఆటోమేటిక్గా దాని నుంచి వస్తుంది. అవ్యక్తంగా అది ఉండనే ఉంది. ఏమిటి దీనికి బేసిస్? ఇదిగో చూడండి, భగవద్గీత చెప్తుంది, అవ్యక్తాద్వ్యక్తయ సర్వాః ప్రభవంతి అహరగమే రాత్రి ఆగమే ప్రలీయంతే తత్రైవ వ్యక్త సంజ్ఞకే. తత్ర అప్పుడు, అక్కడ, స్థితిలో, ఏవా
ఇది ఏ అవ్యక్త సంజ్ఞకే, అవ్యక్తమనే పేరుతో ప్రలీయంతే అంటే విలీనమై అవ్యక్తంగా ఉంటుంది. ఎప్పుడు? రాత్రి ఆగమే అంటే మనిషి నిద్రపోయినప్పుడు అని ఒక అర్థం. ఇంకా పెద్ద రాత్రి అయినప్పుడు అంటే ఏంటి? ప్రళయమైనప్పుడు. లయమైనప్పుడు, ప్రళయమైనప్పుడు కూడా తత్ర ఏవ అవ్యక్త సంజ్ఞకే. అవ్యక్తాత్ వ్యక్తయ సర్వాహ ప్రభవంతి. అవ్యక్తము నుంచే వ్యక్తయ సర్వాహ. వ్యక్తమైనటువంటి సర్వాహ అంటే విశ్వము అని అర్థము. సర్వశబ్దము విశ్వశబ్దము ఒకటే. ప్రపంచమంతా కూడా అవ్యక్తము నుంచి వ్యక్తయ సర్వాహ ప్రభవంతి. వ్యక్త రూపముగానున్నవన్నీ ప్రకటమవుతున్నాయి. పుడుతున్నాయని చెప్పకూడదు, ప్రకటమవుతున్నాయి. సృష్టింపబడుతున్నాయని చెప్పకూడదు, ప్రకటమవుతున్నాయి. దర్ పేరింగ్ వెన్ అహరాగమే, పగలు అయినప్పుడు. పగలవడం అంటే విశ్వడుగానున్నప్పుడు, లేకపోతే సృష్టి ఆరంభమైంది అని చెప్తున్నామే ఆ సమయం అప్పుడు అని అర్థము. అవ్యక్తాద్ వ్యక్తయ సర్వా ప్రభవంత్యహరాగమే రాత్రి ఆగమే ప్రలీయంతే తత్ర ఏవ అవ్యక్త సంజ్ఞకే. ఇటువంటి భగవాన్ ఉవాచ భగవద్వాచకాన్ని మనం మనసులో పెట్టుకొని ఈ సృష్టి అనేది ఎప్పుడూ ఉన్నది అంటూ నేర్చుకోవలసినటువంటి అవసరం. ఒకసారి అవ్యక్తంగా ఉంటుంది, ఒకసారి వ్యక్తంగా ఉంటుంది. మరి ఎందుకంటే సృష్టి గురించి ఇన్ని రకాల డిస్కషన్స్, విశ్లేషణలు అవన్నీ ఎందుకు చేస్తున్నారు? వాట్ ఈస్ ద పర్పస్ ఇన్ సో మెనీ ఉపనిషత్స్ ఆర్ డిస్కసింగ్? క్రికెట్ ఆడారు మొన్న మనవాళ్ళు ఆస్ట్రేలియాతో. భారత ఆటగాండ్రు గొప్పగా ఆడారు, కానీ చిత్తుగా ఓడారు అన్నట్టు ఓడారు. ఇప్పుడు ఆ అయిపోయినటువంటి ఆటను మళ్ళా రీప్లే చేసి విశ్లేషిస్తారు. ఎందుకు? అటువంటి తప్పులు పొరపాట్లు మళ్ళీ చేయకుండా ఈసారి చక్కగా ఆడారు, గొప్పగా గెలిచారు అని చెప్పుకోవాలి అనేటటువంటి ఆశ కొద్దీ విశ్లేషిస్తారు. అలాగే ఈ సృష్టిని విశ్లేషించడం. ఎందుకంటే ఈ సృష్టిని దూరం చేసుకోవాలిగా. అంటే ఈ అనాత్మను, ఈ మాయను, ఈ భ్రాంతిని, ఈ వచ్చిపోయేదాన్ని వ్యవహారంలోంచి బయటపడాలి. కాబట్టి దాని గురించి తెలుసుకోవడమే తాత్పర్యం. కానీ పరమాత్మను పట్టుకోవడానికి ఒక సాధనంగా వాడడమే కానీ సృష్టి అందు తాత్పర్యము లేదు. అమూల్య గారు, మీ ఇంటి పక్కన ఒక పిన్ని గారు ఉన్నారండి. ఆ పిన్ని గారు, అమ్మాయి నేను పెళ్ళికి వెళ్ళాలండి, నా దగ్గర రెడీగా ఏమీ నగలు లేవు, బ్యాంక్కి వెళదామంటే బ్యాంకు సెలవు, నీ దగ్గర ఏదైనా నగ ఉంటే ఇస్తావా, పెళ్ళికి పెట్టుకుని వెళ్తాను అని అడిగారు అనుకోండి. అడిగారా? అడిగారు అనుకోండి. తీసారా మీరు మైకు? హలో, మీరు చెప్పండి నాగరత్నం గారు, ఇదే ప్రశ్న. సో ఆవిడ నగ అడిగారు. ఎవరు? పక్కింటి పిన్ని గారు. అమ్మ నా దగ్గర నగ లేదండి ఏదిని, కానీ నా దగ్గర ముద్ద బంగారం ఉందండి, ఇది ఇస్తానని అంటారా? ఆవిడేం చేసుకుంటుంది ముద్ద బంగారంతో? ఆవిడకి అవసరం లేదు, ఎవరికి ఉపయోగం ఉండదు అది. ఏ వ్యక్తమై రూపము నామము ధరించడమునకు ప్రయోజనం లేకపోలేదు. ప్రయోజనం ఉంది, కార్యానికి ప్రయోజనం ఉంది, ప్రతి కార్యానికి ప్రయోజనం ఉంది. కానీ ఆ ప్రయోజనం ద్వారా తెలుసుకోవలసింది అంటే తత్వమైనటువంటి దీన్ని తెలియాలి. కమల గారు, ఇంకొక ఎగ్జాంపుల్. ఒక ఆవిడ వచ్చారు, మీ పక్కింటి ఆవిడ వచ్చారు, వచ్చి అడిగారు, మా పెదాలు పగిలిపోయే కొంచెం వెన్న ఉంటే ఏమ్మా పెదాలకి రాసుకుంటాను అన్నారు. అంటే మీ దగ్గర వెన్న లేదు, రెడీగాను పాలు ఉన్నాయి. సరే ఆమె ఈ పాలు తీసుకెళ్ళండి, ఇందులో వెన్న ఉన్నది అని చెప్పి పాలు ఇస్తారా? అది లేకపోతే వ్యాధులు ఏదైనా ఉంటే ఇస్తాను, పాలతో కాదు కదా. పాలతో వెన్న పని అవ్వదు కదా. అంటే వ్యక్త స్థితిలో దానికి ప్రయోజనం లేదని చెప్పటం లేదు, ఆ ప్రయోజనంతో తాదాత్మ్యం చెందిపోకరా అని అన్నాడు. పాలలో వెన్న ఉన్నదా? లేదా? ఉన్నది. కానీ అది ఉపయోగంగా ఉంది ఇక్కడ లేదు. అంటే అవ్యక్తంగా ఉంటే సృష్టి ఈ ఉపాధులన్నిటికీ వాటి వాటి కర్మఫలాలను అనుభవించడానికి ఏదైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు. వ్యక్తమవుతేనే వాటి కర్మఫలాలను అనుభవించి అవి జీవితాన్ని వెళ్ళబోచ్చడానికి వీలు. సో అర్థమైందా? సృష్టి యొక్క ప్రయోజనము అంత మాత్రమే. ఏతావత్ అంటారు భగవత్పాదులు. సృష్టి యొక్క ప్రయోజనము వ్యవహారము వరకే. ఏతావదేవా, అంత మాత్రమే. ఇప్పుడు 4వ పాద వివరణకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటాం. సో 3 రకాల సత్యాలు చెప్పుకుంటున్నాము. వ్యావహారిక సత్యము, ప్రాతిభాసిక సత్యము,
పారమార్థిక సత్యం. ముందు ప్రాతిభాసిక సత్యంతో స్టార్ట్ చేద్దాం. స్వప్నము, ఈ స్వప్న ప్రపంచము, స్వప్నం కరిగిపోయింది, మళ్ళీ సుషుప్తిలోకి పోయాడు, ఆ సుషుప్తిలోంచి మెలక వచ్చింది. ఆ స్వప్నం ఉన్నంతసేపే ప్రాతిభాసిక సత్యం. స్వప్నం పోతే ప్రాతిభాసిక సత్యం పోయి, జాగ్రత్త ప్రపంచము సత్యం అంటున్నాం, వ్యవహారం నడుపుతున్నాము. మళ్ళీ కళ్ళు మూసుకుని నిద్రపోతే జగత్తు లేదు, అంటే అది వ్యావహారిక సత్యము. మరి పరమాత్మ లేక తురియము పారమార్థిక సత్యము. ఒక ఒక అవస్థలో జరిగినది రెండవ అవస్థలో ఏదైనా ఎఫెక్ట్ ఉందా? జాగ్రత్తలో జరిగినటువంటి అనుభవాలకు స్వప్నంలో ఏదైనా ఫలితం ఉన్నదా? లేదు. స్వప్నంలో ఏదైనా జరిగినటువంటి దానికి జాగ్రత్తలో ఫలాన్ని చూస్తున్నానా? స్వప్నంలో 1,00,000 రూపాయలు ఎవరో నాకు ఇస్తే అవి నాకు జాగ్రత్తలో వస్తున్నాయా? రావడం లేదు. అంటే ఒక అవస్థకు చెందినవి ఇంకొక అవస్థలో అనుభవము కావు. కాబట్టే భగవంతుడు పారమార్థిక సత్తా. కాబట్టి వ్యవహార స్థాయిలో కానీ ప్రాతిభాసిక స్థాయిలో కానీ జరిగిన అనుభవాలకు పారమార్థిక స్థాయిలోనున్న పరమాత్మకు సంబంధము ఉండదు. స్వప్నంలో దెబ్బ తగిలి రక్తం కారితే జాగ్రత్తలో ఏమైనా అవుతుందా? అవడం లేదు. అలాగే వ్యావహారిక జగత్తులో ఏమైనా పారమార్థిక సత్తా అయిన భగవంతునకు ఏమీ అవదు. నమే కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ అనేటటువంటిది మనకు తెలుస్తుంది. సరే, తురీయ లక్షణాన్ని అర్థం చేసుకోవాలి. తురియం 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 అని చాలా లూజ్గా అందరం అంటున్నాం. ఆ తురియం అంటే ఏమిటి? తురియం అంటే బ్రహ్మము, తురియం అంటే చైతన్యం. బ్రహ్మాన్ని మాటలతోనూ మనసుతోనూ పట్టుకోగలమా? పట్టుకోలేము. అలాగే తురియాన్ని కూడా మాటలతోనూ మనసుతోనూ పట్టుకోలేము. కానీ దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎలాగా? ఇప్పుడు చెప్పబోయే దాని ప్రకారం 7వ మంత్రము తురియ ఆత్మను నిర్వచిస్తుంది. జ్ఞానం మాత్రమే సంసారం నుంచి విముక్తి కలిగిస్తుంది. జ్ఞానాదేవహి కైవల్యం. మొదటి 3 పాదాల వరకు తెలుసుకుంటే విశ్వడు తైజసుడు ప్రాజ్ఞుడు తెలుసుకుని ఆపేస్తే మోక్షం రాదు. ఎలాగైతే ఓంకారం యొక్క ఆవు మాలను మట్టుకే తెలుసుకుని విడివిడిగా ఉపాసిస్తే మీకు అపర బ్రహ్మమే పొందుతారు, కానీ పరబ్రహ్మ పొందరో, 4వ పాదమైనటువంటి తురియాన్ని తెలియకుండా ఉంటే విముక్తి కలుగదు. విముక్తి అంటే ఏమీ లేదు, పెద్ద విషయం ఏం కాదు. ఈ జాగ్రత్త అవస్థ, ఈ స్వప్నావస్థ, ఈ వ్యావహారిక పారమార్థిక సత్యాలు నిత్యత్వం లేనివి, భ్రాంతి అని గ్రహించి వాటిలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడమే మోక్షము. మాండుక్యోపనిషత్తులో 7వ మంత్రం అత్యంత ముఖ్యమైన మంత్రం. ఆ మాటకొస్తే మొత్తం ఉపనిషద్ వాంగ్మయంలోనే తలమానికమైన మంత్రము నా అంతఃప్రజ్ఞ నా బహిప్రజ్ఞ అంటూ రాబోతుంది. ఇప్పుడు నాగరత్నం గారు, లేకపోతే నాగరత్నం గారు, ప్రథమ పాదము ఏ అవస్థకు చెందిందండి? ప్రథమ పాదం జాగ్రత్త అవస్థ. ద్వితీయ పాదము స్వప్నావస్థ. తృతీయ పాదము అది కూడా స్వప్నావస్థే. తృతీయ పాదం సుషుప్తి. సుషుప్తి అంటే సుషుప్తి అవస్థకు చెందింది. కమల గారు, చతుర్థ పాదం ఏ అవస్థకు చెందిందండి? చతుర్థ పాదం అంటే తురీయం, అది ఏ అవస్థకి కాదు, అది చైతన్యం. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఆన్సర్, బ్యూటిఫుల్ ఆన్సర్. ఇప్పుడు స్వప్నావస్థ ప్రథమ పాదం జాగ్రత్త అవస్థ, ద్వితీయ పాదం స్వప్నావస్థ, తృతీయ పాదం సుషుప్త అవస్థ, తురియం చతుర్థ అవస్థ అనకూడదు. చతుర్థ అవస్థ కాదు. చతుర్థం అనేది ఓన్లీ ఒక అంశముగా చెప్తున్నారు, కానీ చతుర్థ అవస్థ కాదు. చతుర్థ అవస్థ అనే పొరపాటు పడవద్దు. ఆ విషయాన్నే ఈ మంత్రం అంటే ఏం చెప్తున్నారు? 3 పాదాలలో 3 అవస్థలలో జరిగే అనుభవాలను వర్ణిస్తే సహజంగా 4వ పాదం అనేది 4వ అవస్థ ఏదో ఉంటుంది, ఆ 4వ అవస్థలోకి నేను వెళ్తాను, బాగా సాధన చేసి ఎక్సర్సైజ్ చేసి వెయిట్ తగ్గించుకున్నట్టుగా గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుని ఆయన ప్రార్థిస్తే 4వ అవస్థలో కూర్చోబెడతారు. ఆ అవస్థలోకి వెళ్ళాక నాకు బ్రహ్మకు తెలుస్తుంది అనేటటువంటి కళ్ళను విస్మరించండి, పక్కన పెట్టండి. తప్పు. తురియం అనేది అవస్థ కాదు.
ఎందుకు? అదే డిస్కషన్. ఎందుకు? తురీయము 4వ అవస్థ కాదు. ఎక్కడా మాండూక్యోపనిషత్తు తురీయము అవస్థ అనే మాటతో చెప్పలేదు. అవస్థల గురించి చెప్పేటప్పుడు జాగ్రత్త స్థాన, స్వప్నస్థాన, సుషుప్త స్థాన అంది కానీ తురీయ స్థాన అన్నమాట లేదు. తురీయ ఆత్మకు తురీయ అవస్థ అంటూ ఉండదు. తురీయం అంటే చైతన్యము, చైతన్యానికి అవస్థలు ఉండవు. తురీయం అంటే బ్రహ్మ, తురీయం అంటే 4వది అని అర్థము. ద డిక్షనరీ మీనింగ్ ఆఫ్ తురియ తురియ ఈజ్ 4వ అది అని అర్థం. 4వ అవస్థ కాదు, 4వ అంశము లేక 4వ పాదము. మరైతే తురియం అంటే ఏమిటండి తెలుసుకోవాలి, ఇప్పుడు జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఓకే, ఈ స్లైడ్ చూడండి. చూస్తే కమల గారు చూడండి, కడియం చేయించుకున్నారండి, బంగారం ఇచ్చారు, కడియం చేయమన్నారు. అప్పుడు అందులో ఏమున్నాయి? కడియము రూపం ఉన్నది, బంగారం అన్నట్టు నామ ఇది తత్వం ఉన్నది కదా. ఏమంటారు? తర్వాత ఆ కడియాన్ని కరిగించామన్నారు. నాకు గొలుసు కావాలి, కడియం వద్దు, ఓ మంచి గొలుసు చేయవయ్యా అన్నారు. అప్పుడేమైంది? కడియం లేదు, గొలుసు వచ్చింది. బంగారం ఏమైంది? అలాగే ఉంది. బంగారం ఏం పోలేదు, మొదట ఉన్న బంగారమే ఇది. అవి తీసి నాకు మా ఇంట్లో 5గురు ఉన్నామండి, ఈ గొలుసు చెరిపించేసి ఒక్కొక్కరికి ఒక తులం పెట్టి 5 తులాలు మంచి ఉంగరాలు చేసేవయ్యా అని అది కరిగించారు. అప్పుడు ఉంగరాలు ఉన్నాయి, బంగారం. అంటే కడియన్ రూపంగా ఉన్నప్పుడు, గొలుసు రూపంగా ఉన్నప్పుడు, ఉంగరం నామంగా ఉన్నప్పుడు ఏకంగా ఒక్కలాగే ఉండేటటువంటి తత్వం ఏమిటి? బంగారము. అంటే తత్వము వైజు బంగారమే ఉన్నది. కడియము, గొలుసు, ఉంగరము అనేటటువంటివి వ్యావృతి చెందిన, వ్యాకరించిన, వ్యక్తమైన నామరూపములే కానీ వాటికి నిత్యత్వము లేదు. సరే, ఇప్పుడు మీరు రండి నాగరత్నం గారు. జాగ్రత్తలో నేను ఎవరండి? విశ్వడు. విశ్వడు. దీంట్లో స్వప్నంలో తైజసుడు. మరి సుషుప్తిలో ప్రాజ్ఞుడు. అంతేకాదు, జాగ్రత్తలో నేను విశ్వడు ప్లస్ తురియం. తురియం అంటే చైతన్యం, విశ్వడు ప్లస్ ఉంటుంది. తేజస్సుడు అంటే తేజస్సుడు ప్లస్ చైతన్యం, ప్రాజ్ఞుడు ప్లస్ చైతన్యం. విశ్వడు కరిగిపోయి తేజస్సుడు అవ్వచ్చు, తేజస్సుడు కరిగిపోయి ప్రాజ్ఞుడు అవ్వచ్చు, ప్రాజ్ఞుడు మళ్ళీ విశ్వడు అవ్వచ్చు. కానీ మార్పు చెందిన తత్వం ఏమిటి? తురియం. ఇప్పుడు తురియము 4వదా లేకపోతే వీటిలోనే ఉన్నదా? మూడిట్లోనూ ఉంది కదా, 4వది కాదు, మూడిట్లో. ఏ విధముగా బంగారము ఎగ్జాంపుల్లో 4వది కాదు, 4వ వస్తువు కాదు, అలాగే తురియం అనేది 4వ అవస్థ కాదు. తురియం అనేటటువంటిది విశ్వడు తురియం ఉన్నది, తేజస్సును తురియంలోనే ఉన్నాడు, ప్రాజ్ఞుడు తురియంలోనే ఉన్నాడు. ఏమనగానేమి కమల గారు? తురియము అంటే డిక్షనరీ మీనింగ్ 4వది. అంటే 4వ అవస్థ కాదు, 4వ వస్తువా కాదు, 4వ అనుభవమా కాదు. తురియమనగా చైతన్యము. ఓకే, తురియమనగా చైతన్యము లేక బ్రహ్మము. అయమాత్మ బ్రహ్మ. అయమాత్మ బ్రహ్మ అంటే నేనే బ్రహ్మము, అంటే నేనే చైతన్యము, అంటే నేనే తురియము. ఇప్పుడు ఎలా రాస్తాను? విశ్వడు ప్లస్ నేను, తేజస్సుడు ప్లస్ నేను, ప్రాజ్ఞుడు ప్లస్ నేను. తురియానికి బదులు ఇక్కడ నేనని రాశాను. తురియము అని రాయడానికి బదులు నేనని రాసుకోవచ్చు కదా. when A is equal to B, you can substitute B for A. Turiya is equal to Chaitanya, Chaitanya is equal to Brahma, Brahma is equal to Atma, that is myself. So Vishwa is Vishwa plus Nenu, Tejasa plus Nenu, Prajna plus Nenu. అప్పుడు నేనెవరు? నేను బ్రహ్మని. విశ్వునిగా వేషం వేస్తున్నటువంటి వాడను కాదు, తేజస్సునిగా వేషం వేస్తున్నటువంటి వాడను ఇన్ రియాలిటీ కాదు, ప్రాజ్ఞుడుగా వేషం వేస్తున్న వాడిని కూడా ఇన్ రియాలిటీ కాదు. అబ్సల్యూట్ రియాలిటీ ఏమిటి? నేనే. నేను పక్కన ఏది రాసినా, శర్మ అనో, డాక్టర్ అనో, యాక్టర్ అనో, పొట్టివాడనో, పొడుగువాడనో, ఉన్నవాడనో, ముసలివాడనో, ఏది రాసినా కూడా మళ్ళీ అది వ్యవహారమే అయిపోతుంది. ఏ క్వాలిఫికేషన్లు లేనటువంటి ఆ చైతన్యము లేక నేనే అహం
అదే ఉనికి, అదే అహమస్మి. అదే మీరు రోజు ధ్యానం చేస్తున్నారు. అహమస్మి అహమస్మి అంటే నేను ఈ బహిర్గతంగా కనిపిస్తున్నటువంటి ఈ నామరూపాలతోనున్న ఈ విభాగంలో ఉన్నటువంటి భిన్నత్వంతో కూడినటువంటి ఏది కాదు, అవును. నేను ఆ చైతన్య స్వరూపమే అనేది చెప్తున్నారు. అంచేది ఇప్పుడు ఏమిటైంది? చైతన్య ఆర్ తురియ ఆర్ దట్ నేను ఈజ్ ది అధిష్టాన. ది వర్డ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అధిష్టానము అంటే దేని మీద ఇవి ఉన్నాయో, బంగారము మీద కడియం ఉన్నది, బంగారము మీదనే గొలుసు ఉన్నది, బంగారము మీదనే ఉంగరం ఉన్నది, అలాగే తురియము మీదనే విశ్వ అనుభవాలు వస్తున్నాయి, తురియం మీదనే స్వప్న అనుభవాలు వస్తున్నాయి, తురియం శక్తి వలననే కారణ రూపానుభవంలో కూడా ఉండి, నేను చెప్తున్నాను అక్కడ కూడా బాగా నిద్రపోయాను, నాకు ఏమీ తెలియలేదు, నాకు ఇంచేది అవే దిశం, చక్కగా పడుకున్నాను. తురియ అనుభవం కూడా ప్రాజ్ఞుడిగా తరువాత జాగ్రత్తలో చెప్తున్నారు కదా. చేత తురియం అనేటటువంటిది అధిష్టానం. రెండో పాయింట్ ఏమిటి? విలక్షణము, అబ్సల్యూట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది విశ్వ తేజస్ అండ్ ప్రాజ్ఞ. ఎందుకు ఎందుకు డిఫరెంట్? విశ్వ కమ్స్ అండ్ గోస్, తేజస కమ్స్ అండ్ గోస్, ప్రాజ్ఞ కమ్స్ అండ్. కడియం విల్ బి దేర్ టుడే, టుమారో ఇట్ విల్ బికమ్ గొలుసు, నెక్స్ట్ డే it will become ఉంగరం. So in such a situation, they cannot be the adhishtanam, they can only be the ఆధేయం. ఆధారము, ఆధేయం. ఆధేయము కడియము, గొలుసు, ఉంగరము, విశ్వడు, తేజసుడు, ప్రాజ్ఞుడు, ఆధేయములు, ఆధారము, బంగారము, ఇక్కడ తురియము లేక చైతన్యము లేక నేను. అంటే ఆధేయముల కన్నా ఆధారము వేరుగా ఉండాలి, ఆ ఆధారము విలక్షణమై ఉండాలి. ఈ రెండు టెక్నికల్ వర్డ్స్. తురియము ఈజ్ ఈక్వల్ టు అధిష్టాన తురియము, విలక్షణ చైతన్యము అని చెప్పాలి. అధిష్టానము విలక్షణము. దేనికన్నా విలక్షణము? ఇక్కడ ఎవరు వీరు? వీరందరూ విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, వీళ్ళు ప్రమాతలు కదా, సబ్జెక్టులు కదా. అంటే ప్రమాతృ విలక్షణ అధిష్టాన చైతన్యము. ప్రమాతృ విలక్షణ అధిష్టాన చైతన్యం. నేను ఈజ్ ఈక్వల్ టు అహం ఈజ్ ఈక్వల్ టు అహమస్మి ఈజ్ ఈక్వల్ టు ప్రమాతృ విలక్షణ అధిష్టాన చైతన్యము. ఓకే, నౌ మరి ప్రమేయాలు ఉండిపోయాయి. ప్రమాత అంటే తెలుసుకునేవాడిని, ప్రమేయం అంటే ఈ పైన ఉన్నటువంటి ప్రపంచము, ఆ ప్రమేయాలకు కూడా విలక్షణము. ప్రమేయం ఏమిటి? ఇగో స్థూల ప్రపంచము, స్థూల భుక్కు, సూక్ష్మ ప్రపంచము, కారణ ప్రపంచము, ఈ మూడు రకాల ప్రపంచాలు ఉన్నాయి. ఇగో ఈ స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, కారణ ప్రపంచాలు అంటే అవన్నీ ప్రమేయాలు. ప్రమాతృప్రమేయ విలక్షణ అధిష్టాన తురియ ఆత్మా అహమస్మి. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ తురియ ఆత్మ. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇన్ దిస్ మంత్ర. ఈ మంత్రంలో ఆయన అదే చెప్పబోతున్నారు. సో ఈ విషయాన్ని మనం చక్కగా తెలుసుకుంటున్నాం. ఇంకొంచెం ముందుకెళ్తాం. నౌ we are going to enter into the seventh mantra's discussion. What is seventh mantra's discussion? So తురియం అంటే ఏమిటి? విశ్వ తైజస ప్రాజ్ఞులకు విలక్షణంగా, అదే సమయంలో అనుసూత్యంగా, ఇన్ అండ్ త్రూ అంటే దాని లోపల, దాని అంతటా ఉండేటటువంటిది. చైతన్యం ఎక్కడ ఉన్నది? విశ్వనిలో అంతటా ఉంది, అంతటా ఉన్నది. అలా వాటికి దూరంగా లేదు, వేరుగా విలక్షణంగా ఉన్నప్పటికీ ఇట్ ఈస్ నాట్ సెపరేట్ ఆర్ అవే ఫ్రమ్ దట్. విశ్వ ప్లస్ తురియం, తేజస ప్లస్ తురియం, ప్రాజ్ఞ ప్లస్ తురియం అని వేసుకున్నాం. తురియం ఏ అవస్థలో ఉంది? ఏ అవస్థలోనూ లేదు. తురియానికి అవస్థ ఉండదు. ఎందుకు? తురియం జాగ్రత్త అవస్థలోనూ ఉంది, తురియమేమో స్వప్నావస్థలోనూ ఉంది, ప్రాజ్ఞతో పాటు సుషుప్తి అవస్థలోనూ కూడా ఉంది. అంటే తురియము అవస్థ కాదు, మూడు అవస్థలలోనూ ఇన్ అండ్ త్రూ అంటాం కదా, అనుసూత్యము అంటారు టెక్నికల్ వర్డ్. అనుసూత్యంగా ఉంది. విశ్వ ఉన్నాడు అంటే తురియం ఉన్నట్టే లెక్క, కడియం ఉన్నది అంటే బంగారం ఉన్నట్టే లెక్క, గొలుసు ఉన్నది అంటే బంగారం ఉందని వేరే చెప్పక్కర్లేదు. విశ్వడు ఉన్నాడంటే, విశ్వడు తేజస్సుడు అయ్యాడంటే తురియం అలాగనే ఉన్నది,
అవస్థ మారింది, కడియం గొలుసైంది. తేజస్సు పోయి ప్రాజ్ఞం వచ్చినా, కడియం గొలుసుపోయి ఉంగరాలు వచ్చినా బంగారంలో మార్పు లేదు. ఈ మూడు తురియ ఆత్మనైనా నేను వేసుకున్న వేషాలు. ఓ హీరో గారు ఉంటారు, ఒక సినిమాలోనేమో డాక్టరు, ఇంకో సినిమాలోనేమో జడ్జి, ఇంకో సినిమాలో పోలీస్ ఆఫీసరు. అయితే నిజానికి అతడు పోలీస్ ఆఫీసరా, డాక్టరా, జడ్జా? ఆ మూడు వేషాలే. వేషం వేసిన అతడే అసలు కదా. అలాగే ఇవి కూడా అని చెప్తున్నా. తురియం మూడు అవస్థలలోనూ అనుసూత్యంగా ఉంది, భిన్నంగా ఉంది, అధిష్టానంగా ఉంది, విలక్షణంగా ఉంది అంటూ మనము చెప్పుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్తో మనకు బాగా తెలుసు. మీరు ఎవరు అని అడిగితే జాగ్రత్తలో నేను విశ్వడు ప్లస్ చైతన్యము లేక తురియము, స్వప్నంలో నేను తైజసుడు ప్లస్ చైతన్యము, సుషుప్తిలో నేను ప్రాజ్ఞుడు ప్లస్ చైతన్యము. అది మర్చిపోకూడదు. మూడో అవస్థలను క్యాన్సిల్ చేస్తే బికాజ్ వచ్చిపోయావు కాబట్టి మిగిలినటువంటిది తురియము లేక చైతన్యము. ఇది నాలుగవ అంశము అని తెలుసుకోవాలి. కానీ వేరే ఒక వస్తువు, ఒక ఒక అవస్థ అని తీసుకోకూడదు. నేను శుద్ధ చైతన్యాన్ని, ఈ శుద్ధ చైతన్యాన్నే తురియం అంటున్నాము. ఈ తురియం అనగా అధిష్టానము అండ్ విలక్షణము. దేనికి విలక్షణము? ప్రమేయ త్రయ విలక్షణము, ప్రమాతృత్రయ విలక్షణం. ప్రమాతృ అంటే సబ్జెక్ట్, ప్రమేయం అంటే ఆబ్జెక్ట్స్ ఆర్ ద వరల్డ్. అంటే స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాల కన్నా విలక్షణము, జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే అవస్థల కన్నా విలక్షణము. ప్రమాతృ ప్రమేయ అంటే ప్రపంచత్రయ అని చెప్పచ్చు. ప్రమేయం అంటే ప్రపంచత్రయము, ప్రమాతృ అంటే అవస్థాత్రయము. అవస్థాత్రయ, ప్రపంచత్రయ, అధిష్టాన, విలక్షణం, చైతన్యం, సాక్షి, తురియం, ఆత్మ, బ్రహ్మ, నేను. దాన్ని చెప్పడానికి ప్రమాతృ ప్రమేయ విలక్షణ తురియ సాక్షి ఆత్మ అహమస్మి అంటూ చెప్పబోతున్నారు. ఇది బోధన. ఈ ఉపనిషత్ మంత్రము రేపు స్టార్ట్ చేసుకుంటాము. నా అంతఃప్రజ్ఞ నా బహిష్ప్రజ్ఞం, నోభేతః ప్రజ్ఞం నా ప్రజ్ఞానఘనం, నా ప్రజ్ఞం నా అప్రజ్ఞం, అదృష్టం అవ్యవహార్యం, అగ్రాహ్యం అలక్షణం, అచింత్యం అవ్యపదేశ్యం, ఏకాత్మకం ప్రత్యసారం, ప్రపంచోపశమం, శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే. స ఆత్మా స విజ్ఞేయ అయమాత్మ బ్రహ్మ. ఇంతగానే ఎవరు చెప్పగలరండి ద డెఫినేషన్? ఇవన్నీ కూడా ఏదైనా ఒక దానిని విశ్లేషించడానికి పాజిటివ్గా చెప్పవచ్చు. లావుగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, 40 వయసులో ఉన్నాడు, 40లో ఉన్నాడు, పాజిటివ్. నెగటివ్, పొడుగ్గా ఉండడు, లావుగా ఉండడు, మధ్య వయస్కుడు కాడు, నలుపుగా ఉండడు అంటూ నెగటివ్గాను చెప్పచ్చు. అంటే there is a way of expression in the positive sense, there is also a way of expression in the negative sense. How Paramatma, being not an object, cannot be described in the positive sense. Okay? How can it be described? It can be described only with the negative attribute. మొదటి దానిని విధిముఖ నిర్వచనము అంటారు. రెండవ దానిని ప్రతిషేధముఖ నిర్వచనము అంటారు. ఇక్కడ ఉపనిషత్తు ఏం మొదలెట్టింది? నా అంతఃప్రజ్ఞ నా బహిష్ప్రజ్ఞం అంటే నిషేధముఖమైనటువంటి డిస్క్రిప్షన్తో వస్తోంది ముందు. అవి చెప్పిన తర్వాత 2-3 లైన్ తర్వాత మళ్ళీ కొన్ని తటస్థ లక్షణాలు, శాంతం మజరం అమృతం అంటూ తటస్థ లక్షణాలను, పాజిటివ్ లక్షణాలను చెప్పి పరబ్రహ్మను మనకు పరిచయం చేస్తుంది. అంతే. పరిచయం చేసినటువంటి తురియము లేక పరబ్రహ్మాన్ని ఇంకా చాలా దూరం పోయి అది ఏమిటో తెలుసుకుంటాము. ఎంతటితో ఈనాటి అధ్యయనం మనము ముగించుకొనవచ్చును. కానీ ఆఖరి స్లైడు చూడవలసిన అవసరము గలదు. ప్రమాతృ ప్రమేయ విలక్షణం, తురీయం అధిష్టానం, విలక్షణం ఆత్మ. సర్వే వేదా యత్పదమామనంతి
తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి. ఓం ఇచ్చేతత్. ఆ పదాన్ని, ఏ పదాన్నైతే సర్వే వేద యత్పదం ఆమనంతి, అన్ని వేదాలు ఏ పదాన్ని, ఏ స్థానాన్ని గురించి చెప్తున్నాయో, ఏ తుర్యాన్ని గురించి చెప్తున్నాయో, తపాంసి సర్వాణి యద్వదంతి, తపస్సులన్నీ దేనికోసమని చెప్పబడుతున్నాయో, దేనికోసం బ్రహ్మచర్యంలో అందరూ సత్యం, బ్రహ్మచర్యం, అహింస అనేటటువంటి సలక్షణలతో సాధిస్తున్నారో, తత్ ఆ పదాన్ని తే నీకు సంగ్రహేణ బ్రవీమి, ఇన్ బ్రీఫ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ అంటూ ఆ శ్లోకం. అదే ఈ ఉపనిషత్తు. ఓకే.